ఆయన ఒకప్పుడు పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. తన కెరీర్లో జగన్ అక్రమాస్తులు సహా చాలా కీలకమైన కేసుల్ని ఛేదించారు. ఇప్పుడేమో ఒక పార్టీకి అధినేత కూడా. గత ఎన్నికల్లో లోక్సభ సీటుకు పోటీ చేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. ఆయన బరిలో దిగడంతో గెలవాల్సిన అభ్యర్థి ఓడిపోయారు, ఓడాల్సిన నేత నెగ్గారు. అయితే ఆ నేత ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. ఇంతకీ ఎవరా నేత? పోటీ చేస్తున్న స్థానమేది? ఏ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు? ఆయన వ్యూహమేంటి? విశాఖ నార్త్ అసెంబ్లీ స్థానంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ నేత బీసీలు ఎక్కువగా ఉన్న సీటు నుంచి బరిలో దిగటం చర్చనీయాంశంగా మారింది. కాపులు అధికంగా ఉన్న గాజువాక, భీమిలి నియోజకవర్గాలను వదిలిపెట్టి నార్త్ నుంచి బరిలో దిగటం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేత పోటీతో ప్రత్యర్థుల్లో ఎవరెవరికి మేలు, ఎవరికి నష్టమనే అంశంపై రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. జేడీ లక్ష్మీనారాయణ పేరు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కువ మందికి తెలుసు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిపి అరెస్టు చేయడంతో వివి లక్ష్మీనారాయణ పేరు జేడీ లక్ష్మీనారాయణగా పాపులర్ అయింది. తమ నేతను అరెస్టు చేయడంతో ఫ్యాన్ పార్టీ అభిమానులు అప్పట్లో కోపం పెంచుకున్నారు. అయితే సీన్ కట్ చేస్తే ఆయన రాజకీయ రంగ ప్రవేశం కూడా సంచలనంగా మారింది. అప్పట్లోనే సొంత పార్టీ పెట్టి పోటీ చేస్తారని ముందుగా ఊహాగానాలు వినిపించాయి. కానీ జనసేన జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికల్లో విశాఖ లోక్సభ సీటు నుంచి పోటీ చేసి 2,88,874 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ కు 4,32,492 ఓట్లు వస్తే వైసీపీ నుంచి బరిలో దిగిన ఎంవీవీ సత్యనారాయణ 4,36,906 ఓట్లు వచ్చాయి. కేవలం ఫ్యాన్ పార్టీ అభ్యర్థి 4,414 మెజార్టీతో గెలిచారు. ఈ లెక్కలను పరిశీలిస్తే లక్ష్మీనారాయణ పోటీతో వైసీపీ విశాఖ ఎంపీ స్థానాన్ని గెలుచుకుందనే విషయం అర్థమవుతోంది. ఈయన బరిలో దిగకపోతే తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి ఉండేది. 2019 ఎన్నికల తర్వాత జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికల ముందు జై భారత్ నేషనల్ పార్టీని రిజిస్టర్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా వివిధ రూపాల్లో పోరాటం చేశారు. న్యాయస్థానంలో పిల్ కూడా వేశారు. ఇలా స్టీల్ ప్లాంట్ కోసం తమ వంతు ప్రయత్నాలను జేడీ లక్ష్మీనారాయణ చిత్తశుద్ధితో చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఎన్నికల్లో గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని చాలా మంది తొలుత భావించారు. స్టీల్ ప్లాంట్ సహా కార్మికులు, నిర్వాసితులు ఎక్కువగా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. వారి ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. ఈ స్థానం నుంచి బరిలో దిగితే జేడీ గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని అందరూ అనుకున్నారు. కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి మొగ్గు చూపారు. లక్ష్మీనారాయణది కాపు సామాజిక వర్గం. గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో ఈ కమ్యూనిటీ ఓటర్లు ఎక్కువ. పోటీ చేస్తే ప్రత్యర్థులు గట్టి పోటీ ఇవ్వటమే కాదు, గెలిచే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. కానీ ఈ నేత సామాజిక వర్గ ఓట్లు తక్కువగా ఉన్న విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే జేడీ ఇలా చేయటం వెనక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని అంటున్నారు. అధికార వైసీపీతో లక్ష్మీనారాయణకు లోపాయకారి ఒప్పందం జరిగిందని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థులు గెలుపు కోసమే జేడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు అందుకు తగిన ఆధారాలు, సాక్ష్యాలను కూడా బయటపెడుతున్నారు. గాజువాక నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్, భీమిలిలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు నిర్ణయాత్మక శక్తి కావడంతోనే ఈ ఇద్దరిని ఫ్యాన్ పార్టీ అధినాయకత్వం రంగంలోకి దింపింది. జేడీ లక్ష్మీనారాయణ కాపు నేతైనా ఈ 2 స్థానాల్లో పోటీ చేయకుండా బీసీలు ఎక్కువగా ఉన్న విశాఖ నార్త్ నుంచి బరిలో దిగటం అనుమానాలకు తావిస్తోంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా అధికార పార్టీ అభ్యర్థుల ఓట్లు చీల్చడం ఖాయం. వైసీపీ నేతలు ఓడిపోయే అవకాశం లేకపోలేదనే అంచనాలు ఉన్నాయి. అందుకే అక్కడ పోటీకి దిగలేదని విశాఖ వాసుల్లో గుసగుసలు వినపడుతున్నాయి. అంతేకాదు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి కేకే రాజు బరిలో దిగారు. ఈ ఇద్దరు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ విద్యావంతులు, యువత అధికం. ఈ స్థానంలో జేడీ లక్ష్మీనారాయణ పోటీతో ఎవరి ఓట్లు చీలిపోతాయనే భయం నెలకొంది. కానీ ఈ ఆరోపణలు, ఊహాగానాలను జేడీ లక్ష్మీనారాయణ ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారమని మండిపడుతున్నారు. అయితే లక్ష్మీనారాయణ ఈసారైనా గెలుస్తారా, లేదా ఆయన ప్రభావంతో ఎవరు విజయం సాధిస్తారు, ఎవరు ఓడిపోతారో తెలియాలి అంటే పోలింగ్ జరిగి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలి.